మంచిది. మరి ఈ యొక్క హౌస్ డెడికేషన్ బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మనకందరికీ ఒక సామెత బాగా పరిచయం కదా. ఏంట సామెత? ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఎందుకు ఆ మాట అన్నారు చెప్పండి? ఇల్లు కట్టడము, పెళ్లి చేయడం అనేది చాలా ప్రయాసతో కూడింది, చాలా కష్టంతో కూడింది. అది మామూలు విషయం కాదు. అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఖర్చుతో కూడింది, ప్రయాసతో కూడింది. మరి ఈ కుటుంబస్తులు పెళ్లి చేశారు, అలాగే ఇల్లు కూడా కట్టారు. బట్ ఈ రెండు కూడా పెళ్లి జీతం నెరవేర్చబడ్డాయి. కాబట్టి ఇల్లు కట్టడం అనేది మామూలు విషయం కాదు. అది కొంచెంతో ప్రారంభిస్తాము, ఆ తర్వాత ముగిసే లోపల మనం అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చు వచ్చేసి ఉంటుంది. దాని వెనక ప్రయాస అంత ఇంత కాదు. కాబట్టి ఇలాంటి డెడికేషన్ సర్వీస్ రావడం ఈజీనే, కానీ వాళ్ళు అనుభవించిన, వాళ్ళు పడిన ప్రయాస, వాళ్ళకున్న టెన్షన్స్, ప్రెషర్స్ అవి మాటల్లో వర్ణించలేనివి. కాబట్టి సొంతగా ఇల్లు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇది బాగా అనుభవమే. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అబ్బాయి ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నామా అని. కానీ మీకు విషయం తెలుసా? మరి మామూలుగా సాధారణంగా ఇల్లు కట్టి దాంట్లో ప్రవేశించడమే అంత కష్టమైతే, మరి పాత నిబంధన దినాల్లో సొలొమోను దేవుని ఆలయం కట్టడానికి 7 సంవత్సరాలు పట్టిందంట. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల పాటు ఆలయం కడుతూనే ఉన్నారు. మీరు కొత్త నిబంధన యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే అక్కడ ఏం రాయబడింది అంటే, వాళ్ళు దేవుని యొక్క ఆలయం కట్టడానికంట, యెరూషలేము ఆలయం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? దేవుని మందిరము, దేవుని యొక్క ఇల్లు కట్టడానికి 46 సంవత్సరాలు పట్టిందట. అప్పటికింకా కడుతూనే ఉన్నారు. అంటే ఎంత దీర్ఘకాలము చూడండి, ఎంత ఎక్కువ కాలముగా ఆ ఇల్లు కడతారో గమనిస్తే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ కాలం మాత్రమే కాదు, ఈరోజు ఇప్పటికి కూడా యేసయ్య ఆయన కూడా నివాసం కడుతూనే ఉన్నాడు. ఏంటి చెప్పండి? నేను నివాసము, యేసయ్య కూడా ఇల్లు కడుతున్నాడు. ఎవరి కోసము? ఎవరి కోసం? నీ కోసము, మన కోసము, మనందరి కోసము ఆయన కూడా ఇల్లు కడుతున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పలేదా, నేను వెళ్ళి మీ కొరకు నివాసములను సిద్ధపరిచి నేను వచ్చి నేను ఉండు చోటున మీరు కూడా ఉండులాగున మిమ్మల్ని ఆ చోటుకి తీసుకెళ్లబోతున్నాను. కాబట్టి ఇంతకంటే బ్యూటిఫుల్ మ్యాన్షన్స్ ని దేవుడు యేసయ్య మన కోసం కట్టబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇల్లు కట్టుట అనేది మనకే కాదు, ప్రభు కూడా తెలుసు ఆ ప్రయాస కష్టమేంటో. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క మధ్యకాల సమయమున మరి దేవుడు నా హృదయంలో పెట్టుబడి కొన్ని విషయాల్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మరి సాధారణంగా గృహ ప్రతిష్ఠిత కార్యక్రమం అనగానే బైబిల్ చదివినప్పుడు ఎక్కడెక్కడ ఇల్లు కట్టబడ్డాయి అని నేను ఆలోచింపసాగాను. మరి డెడికేషన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఊరికే ఇల్లు కట్టడము, అందులో చేరిపోవడము, అందులో నివాసం ఉండడమేనా? లేకపోతే ఆ ఇల్లు దీవెనకరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? అనేక ఇల్లు కడతారు, కానీ కొన్ని ఇల్లు మాత్రమే దీవించబడతాయి. హల్లెలూయా. అనేక ఇల్లు కడతారు, కానీ కొన్ని కుటుంబాలు మాత్రమే దీవెనకరంగా ఉంటాయి. కాబట్టి మరి ఈ రోజున ఈ ఇల్లు అది కేవలము వీరు మాత్రమే నివాసం చేసే ఇల్లుగా కాకోకుండా ఇది దీవించబడిన కుటుంబంగా ఉండాలి, ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలి అని వాళ్ళ ఆశ, కోరిక ఉన్నది. అయితే ఆ ఇల్లు దీవించబడాలి అంటే మనం ఏమి చేయాలో 4 విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ నేను బాగా తిరిగేస్తున్నప్పుడు నివాసములు 4 రకాలుగా ఉన్నట్టుగా నాకు అనిపించింది. బైబిల్లో నివాసాలు 4 రకాలుగా ఉన్నాయి. ఈ 4 రకములైన నివాసాలు 4 అనుభవాలకి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ఇక హౌస్ డెడికేషన్ సర్వీస్ లో మనం నేర్చుకోవాల్సిన 4 విషయాల్ని ఒక్కొక్క ఇల్లును మీకు పరిచయం చేస్తాను. అందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో నేర్చుకుందాం. ఆమేన్. మొదటి ఇల్లు నిర్గమకాండం 12వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 5వ వచనం. మొదటి ఇల్లు, మొదటి ఇంటి పేరు రక్షించబడిన ఇల్లు. మొదటి ఇల్లు ఏ ఇల్లు? రక్షించబడిన ఇల్లు. నిర్గమకాండం 12వ అధ్యాయం మీరు 3-5 వచనాలు చూసినట్లయితే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఏమని? ఇదిగో ఐగుప్తు మీద నేను ఒక నాశనకారుణ్ణి అనుమతించబోతున్నాను, సంహారకుడు రాబోతున్నాడు. మరి ఎవరైతే ఏ ఇంట్లో అయితే మరి ప్రథమ సంతానం ఉంటుందో ఆ సంతానమును మరి సంహరించబోతున్నాడు. కాబట్టి ఆ సంహారకుడు మీలో జొరబడకుండా ఉండాలి అంటే, మీ ఇంటి వారిని నాశనం చేయకుండా ఉండాలి అంటే మీరంతా కూడా ఒక పని చేయాలి. ఏంటి? ఇంటికి ఒక గొర్రెపిల్ల తీసుకోవాలి. ఇంటికి ఒక గొర్రెపిల్ల తీసుకొని ఆ గొర్రెపిల్లను వధించి ఆ రక్తమును ఎక్కడ పోయాలి?
ఆ ఇంటి ద్వారబంధం మీద ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. కాబట్టి ఏ ఇంటి మీద అయితే రక్తం ఉంటుందో సంహారకుడు ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఎందుకంటే ఆ ఇంటి మీద ఏముంది? గొర్రెపిల్ల రక్తం ఉంది కాబట్టి ఆ ఇంట్లోకి సంహారకు ప్రవేశించలేడు. ఆ ఇల్లు దాటి ముందుకెళ్ళేవాడు. అందుకే ఇంగ్లీష్ లో పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ అంటే ఏంది? పాస్ ఓవర్ అంటే దాటి ముందుకెళ్ళుట, పాస్ ఓవర్. అయితే దేని బిడ్డలారా, మరి ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు చెప్పినట్లుగానే ఆ గొర్రెపిల్ల తీసుకున్నారు. ఆ రక్తాన్ని చిందించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధుల మీద పూయడము ద్వారా దేవునికి స్తోత్రం, ఈ కుటుంబం అంతా కూడా, ఈ కుటుంబస్తులందరూ కూడా ఆ సంహారకు నుంచి రక్షించబడ్డారు. కాబట్టి మన ఇల్లు రక్షించబడాలి అంటే మనం చేస్తున్న పని ఒకటి ఉంది. వాళ్ళు సాదృశ్యమైనటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని పోషించుకున్నారు. అయితే ఈరోజు మనము ఏ గొర్రెపిల్లను సేవిస్తున్నాము? యేసుక్రీస్తుటువంటి దేవుని గొర్రెపిల్ల సేవిస్తున్నాం. ప్రభు చెప్పలేదా? యోహాను అన్నాడు కదా, ఇదిగో లోక పాపం మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని యోహాను చెప్తున్నాడు. కాబట్టి ఇక ఇల్లు రక్షించబడాలి అంటే ఈ ఇల్లు యేసు రక్తము చేత కప్పబడాలి. The house should be covered by the blood of Jesus. ఏ ఇల్లు అయితే రక్తంతో కప్పబడుతుందో ఆ ఇంట్లోకి నాశనకారు రాడు. ఏ ఇల్లు అయితే రక్తంతో కప్పబడుతుందో ఆ ఇంట్లో సాతాను ప్రవేశించలేడు. ఏ ఇల్లు అయితే యేసు రక్తము చేత కంచె వేయబడుతుందో ఆ ఇంట్లోకి మరణదూత ప్రవేశించలేడు. హల్లెలూయా. అందుకే ప్రతిరోజు కూడా మన కుటుంబాన్ని యేసు రక్తం కిందికి తీసుకుని రాగలగాలి. ఏమండి, రక్తము లేకపోతే వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా, వాళ్ళు ఎంత దేవుని బిడ్డలైనా, వాళ్ళు ఎంత ఆత్మీయులైనా కూడా దేవుడు కూడా వాడు కాపాడలేడు. ప్రభు చెప్పాడు, మీరు విమోచించబడాలి అంటే రక్షించబడేది మీ అర్హత బట్టి కాదు, మీ యోగ్యతను బట్టి కాదు, మీ స్థాయిని బట్టి కూడా కాదు. మీ ఇల్లు నిలబడేది మిమ్మల్ని బట్టి కాదు, కానీ మీ మీద ఉన్నటువంటి యేసు రక్తమును బట్టి. యేసు నామములో ఈరోజు ఈ కుటుంబం చుట్టూ దేవుడు తన రక్తమున కంచె వేయునుగాక. ఈ కుటుంబస్తుల చుట్టూ ఒక కంచె వేయునుగాక. ఎలాంటి కీడు, ఎలాంటి మరణము, ఎలాంటి పేదరికము, ఎలాంటి సంహారకుడు ఈ ఇంట్లో చొరబడ్డానికి వీలు లేదు. ఆమేన్. చెలిబెక్కుదామా? యేసయ్యా, ఈ ఇంటిని మీ రక్త ప్రోక్షణకి తీసుకుని వస్తున్నాం. ఈ ఇంటి చుట్టూ మీ కంచె వేయండి, నీ రక్తం అనే కంచె వేయండి, మీ రక్తంతో ముద్రించండి. తద్వారా ఇంట్లో సమృద్ధి, ఆశీర్వాదము, దీవెన, సన్నిధి, నీ ప్రసన్నత ఈ గృహంలో ఉండాలి. సంహారకునికి ఇంట్లో చోటు లేదు, దొంగకి, నాశనము చెయ్యవానికి ఇంట్లో చోటు లేదు. ఈ ఇల్లు విమోచించబడిన ఇల్లు, ప్రతిష్ఠించబడిన ఇల్లు, రక్తముతో ముద్రించబడిన ఇల్లు. హల్లెలూయా. ఏ ఇల్లు రక్తం కింద ఉంటుందో ఆ ఇంట్లో క్షేమం ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రాహాబుని మనము జ్ఞాపకం చేసుకుందాం. రాహాబు ఎలా తప్పించబడింది? వేసేటువంటి రాహాబు తప్పించబడింది. ఎలాగా? యెహోషువ చెప్పాడు కదా, ఏమని? ఇదిగో మేము మరలా వచ్చి ఎరికోని నాశనం చేయబోతున్నాం. అయితే ఈ ఎరికో పట్టణస్తులతో పాటు మీరు నాశనం కాకుండా ఉండాలంటే అమ్మా నువ్వేం చేయాలి? నీ ఇంటి ఒక కిటికీ దగ్గర, కిటికీకి ఒక ఎర్రని దారము కట్టాలి. మేము వచ్చినప్పుడు ఏ ఇంటి కిటికీకి అయితే దారం ఉంటుందో, ఎర్రని దారం ఉంటుందో ఆ ఇంటిని మేము వదిలిపెడతాం. తక్కిన వాళ్ళందరినీ కూడా నాశనం చేయబోతున్నాం. రాహాబు ఏం చేసింది? ఆ ఇంటికి ఆ ఎర్రని దారం కట్టింది. ఆ ఎర్రని దారం ఏంటో కాదు, మన యేసుక్రీస్తు రక్తానికి పోలిక, సాదృశ్యం. Our house should be covered by the blood of Jesus. హౌస్ అంటే ఇక మట్టి పిల్లలు, కిటికీలు మాత్రమే కాదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు సైతం కూడా ప్రతిరోజు రక్తంతో కడగబడాలి. రక్త ప్రోక్ష. మొదటి ఇల్లు ఏంటిది? రక్షించబడిన ఇల్లు. మొదటి ఇల్లు ఏంటిది? రక్షించబడిన ఇల్లు. రెండవది యాత్రికుని ఇల్లు. రెండవ ఇల్లు ఉంది. సెకండ్ టైప్ ఆఫ్ హౌస్ యాత్రికుని ఇల్లు. 119వ కీర్తన 54వ వచనం బైబిల్స్ ఉన్నట్లయితే ఆ మాట చదువుదామా? 119వ కీర్తన 54వ వచనం. నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతులాయను. నా బస్సులో పాటలు పాడుటకు. ఇంగ్లీష్ లో ఏం రాయబడిందంటే, యువర్ స్టాచ్యూస్ హ్యావ్ బీన్ మై సాంగ్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ మై పిలిగ్రిమేజ్. మై సాంగ్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ మై పిలిగ్రిమేజ్. నా బస్సులో, అయ్యా
నా ఇంట్లో పాడడానికి నీ యొక్క కట్టడలే నాకు హేతులైనయ్యా అని మాట్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా? యాత్రికుడైన నేను అని మాట్లాడుతున్నాడు. భక్తుడు ఏమన్నాడంటే, అయ్యా నేను ఇంట్లో బస చేస్తూ ఉన్నా నేను యాత్రికుడు వంటి వాడిని, నేను ఒక బాటసారి వంటి వాడిని. రెండవ ఒక విషయాన్ని మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు మనకి ఎంత చక్కని ఇల్లు అనుగ్రహించినా ఈ లోకంలో మనము కేవలము బాటసార్లము యాత్రికులమని మనం గమనించాలి. హల్లెలూయా. ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఈ లోకం నుంచి దేవుడు మనల్ని విమోచించి ఉన్నాడు. ఈ లోకం నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి ఉన్నాడు. యు ఆర్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. అయితే విమోచించబడిన తర్వాత మనం ఇదే శాశ్వతము, ఇదే అంతిమము అన్నట్టుగా జీవించుకోకుండా మనం ఏ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, నేను ఈ లోకంలో యాత్రికుడును, నేను ఒక బాటసారిని అని. ఆమేన్. కానీ మన చూపు ఎక్కడ ఉండాలి? ఇంటి మీద కాదు, మనం ఉండేటువంటి లోకం మీద ఉండాలి. దీని బిడ్డారా, హల్లెలూయా. చాలా మంది ఇల్లు కడతారు, చాలా మంది ఒక స్థితికి వచ్చిన ఆస్తులు సంపాదిస్తారు, కానీ ఇదే ప్రపంచము, ఇదే జీవితము అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు దేనికోసం ప్రయాసపడుతున్నారో, దేనైతే పోగు చేశారో, దేనైతే ఆర్జించారో అది ఏది కూడా వారితో పాటు రాదు, అది ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. బిడ్డ, ఇది మన పౌరసత్వము ఇక్కడ లేదు. మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోక రాజ్యంలో ఉంది. కాబట్టి మనం యాత్రికుల వంటి వారము అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రెండవ ఇల్లు ఏంటంటే అది యాత్రికుని ఇల్లు. మొదటి ఒక ఇల్లు వచ్చేసి విమోచించబడిన ఇల్లు, రెండవది యాత్రికుని ఇల్లు. మనం ఎన్ని కలిగి ఉన్న దృష్టి వస్తువుల మీద కాదు, ప్రభు మీద ఉండాలి. మనం ఎంత దీవించబడినా మన నమ్మకము, మన సంతోషము, మన ఆనందము మనం కలిగి ఉన్న వాటి మీద కాదు, ప్రభు మీదనే ఉండాలి. చాలా మంది ప్రభులోకి వచ్చిన వాళ్ళు అన్ని అనుభవిస్తూ వాళ్ళ చూపంతా కూడా ప్రభు మీద కాకోకుండా లౌకికమైన వాటి మీద దృష్టి పెడుతున్నారు. యాత్రికులము ఆ సంగతి మర్చిపోయి ఈ లోకంలో జీవిస్తున్నారు. రెండు ఉదాహరణలు మీతో పంచుకుంటారు. నోవా జలప్రలయం అయిపోయింది. అప్పటికే వర్షము భయంకరంగా కురిసింది. సంవత్సరం పాటు పట్టింది ఆ నీళ్లు ఇంకిపోవడానికి. అయితే నీళ్లు ఇంకిపోయిన తర్వాత మరి ఆరిపోయిన చోటు ఏమైనా ఉందేమో అని నోవా కిటికీ తెరిచి మొదట ఒక కాకిని పంపించాడు. ఆ కాకి పోయింది. పోయిన కాకి మళ్ళా వెనక్కి రాలేదు. రెండవ మారు నోవా పావురాన్ని పంపించాడు. పావురం వెళ్ళింది, మొత్తం తిరిగింది, ఎక్కడా కూడా చోటు లేదు. పావురం అయితే వెనక్కి వచ్చేసింది. మళ్ళీ కాకి ఎందుకు రాలేదు? కారణం ఏంటంటే ఆ కాకి కూడా ఒకప్పుడు నోవాహ ఓడలోనే అది మారు మనసు పొందింది. కాకి కూడా నోవాహలో దేని కృప చూచింది. కాకి కూడా రక్షించబడింది. అనేక కాకులు మరణించినా ఈ కాకి తప్పించబడింది. నోవాహ ఓడలో అద్భుతముగా ఆ సంవత్సరం పాటు ఉంది. కానీ మరి బయటకు వెళ్ళిన తర్వాత కాకి ఒక ఆత్మీయతతో బయటపడింది. బయటికి వెళ్ళినటువంటి కాకి వెనక్కి రాలే. ఎందుకంటే మరి సంవత్సరం పాటు నోవాహ ఓడలో వెజిటేరియన్ గానీ నాన్ వెజిటేరియన్ లేదు కదా. కాబట్టి బయటికి వెళ్ళిన కాకి ఒక్కసారిగా మరి చనిపోయేటువంటి కళేబరాలు చూసినాక అది ఆశ పుట్టింది, అరే నాన్ వెజిటేరియన్ దొరికింది కదా అని మరి కళేబరాల మీద కూర్చొని అది ఆస్వాదిస్తా ఉంది. వెళ్ళిన కాకి వెనక్కి రాలేదు. కానీ పావురం వెళ్ళింది బయటికి, కానీ మొత్తం తిరిగింది, ఎక్కడా చోటు లేదు. కాబట్టి నమ్మకముగా తిరిగి వెనక్కి వచ్చింది. పావురానికి అర్థమైంది, నా లోకము బయట కాదు, నా లోకము నోవా ఓడని నమ్మకంగా వెనక్కి వచ్చింది. బిడ్డారా, అందుకే యేసయ్య మనల్ని దేంతో పోల్చాడు తెలుసా? యేసయ్య మనల్ని పావురంతో పోల్చాడు. యేసు ప్రభు కూడా ఆయన పావురంతో పోల్చబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన పావురంతో పోల్చబడ్డాడు. వి మస్ట్ బి లైక్ ఏ డవ్. మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఈ లోక సంబంధులము కాం. ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా మనము ఈ యొక్క లోక సంబంధులకు ఏమాత్రం కావు. దీని మీద మన దృష్టి అంతా కూడా ప్రభు మీదనే ఉండాలి. దేవుడు మనందరికీ ఈ సంవత్సరం ద ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ దేవుడు సమృద్ధిగా దీవించనే ఉన్నాడు కదా. మన ఉద్యోగాలు దీవించబోతున్నాడు, మన ఆరోగ్యాలు దీవించబోతున్నాడు, వస్తుపరంగా దీవించబోతున్నాడు, దేవుడు ఇంటి పరంగా దీవించబోతున్నాడు. అనేక రీతులుగా దేవుడు దీవిస్తున్నాడు. కానీ దేనికి స్తోత్రం, ఒక్క నిర్ణయం తీసుకోగలగాలి. ఏమంటే, దేవా నువ్వు ఎన్ని అనుగ్రహించినా నా చూపు ఎల్లప్పుడూ కూడా అది నీ మీదే ఉంటుందయ్యా. ఆ సమర్పణలోకి రావాలి. యేసు ప్రభువారు కొత్త నిబంధనలో ఒక ఉపమానం చెప్పాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 13 నుంచి 21 వచనం. ఇంటికెళ్ళి చదవండి. ఆ ఉపమానము ఏమై ఉందో నేను చదివి వినిపిస్తున్నాను. మరో ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను.
అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొని అనుకునేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు, నీవు సిద్ధపరచినవి ఎవని అగుదు అని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఇలాగునని ఉండునని చెప్పాను. ఆస్తి సమకూర్చుకున్నాడు, తిను తాగు సంతోషించు అంటుంటే ప్రభు అన్నాడు కదా, వెర్రివాడ. ఏమంటున్నాడు? ఎటు చెప్పండి, ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు దేవుడు? ఎవరిని వెర్రివాడన్నాడు తెలుసా? దేవుడు అందరిని వెర్రివాడు అన్నాడు, కానీ ఇక్కడ ఈ వ్యక్తిని వెర్రివాడు అంటున్నాడు. కారణం ఏమంటే అతడు సంపాదించాడు కానీ అది దేవుని కోసము కాదు, తన కోసమే. దేవుని కొరకు కాక, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు. ఎవరైతే తన కొరకే కూర్చుకుంటాడు, ఎవరైతే తన కొరకే సంపాదించుకుంటాడో, తన కొరకే మరి ఎంటర్టైన్మెంట్ కొరకు, ఆనందము కొరకు, ఏమండి తనకు ఆనందం కొరకు, ఆస్వాదం కొరకు కష్టపడి ప్రయాసపడి పోగు చేసుకుంటాడో, అలాంటి వాళ్ళందరినీ దేవుడు చూసేవాడు. ఒకటి అన్నట్టు, వెర్రివాడా. ఏమిట? ఇల్లు మన కోసం కాదు, ప్రభు కోసమే. దిస్ హౌస్ ఇస్ నాట్ ఫర్ అస్. మనం ఏం అడిగినా కూడా దాని వెనకాల ఉద్దేశం ఏమై ఉండాలంటే అది ప్రభుకే ఉండాలి. దేవా, నేను యాత్రికున్నాయా? ఏమండి, యాత్రికుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? ఈ లోకంలో ఎక్కువ మనసు పెట్టాడు, ఎక్కువగా ఎప్పుడెప్పుడు తన ఊరికి చేరుకుందామని ఆశపడతాడు. మీరు ఏ ఊరికన్నా వెళ్ళండి, మీరు టూర్కి వెళ్ళండి, తీర్థయాత్రకి వెళ్ళండి, టూర్కి వెళ్ళండి, మీరు బంధువుల ఇంటికి వెళ్ళండి, కానీ అక్కడ ఏం జరిగినా కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చి పడదామా అని అనిపిస్తుంది. ఎందుకంటే మన సొంత గృహం అది కాబట్టి. ఈ రోజున మన ఆస్తి గాని, మన ఉద్యోగాలు గాని, మన వ్యాపారం గాని, మన సంపాదన గాని, ఇవన్నీ మన కోసము దేవుడు అఫ్ కోర్స్ మనము అనుభవించడానికి ఇచ్చినప్పటికీ కూడా అది ఎలా ఉండాలి అంటే, దేవా నా కోసం కాదయ్యా, ఇది నీ కోసం ప్రభువా. ఇల్లు నీ కోసం కాకపోతే నాకెందుకయ్యా? ఈ ఉద్యోగం నీ కోసం కాకపోతే నాకెందుకు? ఈ ఆస్తి గాని, ఐశ్వర్యము గాని, ఈ అభివృద్ధి గాని అది నీ కొరకు, నీ రాజ్యం కొరకు కాకపోతే నాకెందుకు? యాత్రికులుగా మనం ఉన్నాము అని జ్ఞాపకం చేసుకోగలగాలి. ఏమిటా? మరి దేవుడు మహాకృపను బట్టి నాకు ఒక చక్కని ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే మా ప్రార్థన, నేను నా కుటుంబం ఉండడానికి అంత పెద్ద ఇల్లు అవసరం లేదు. నా ఇల్లు చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, అంత పెద్ద ఇల్లు అవసరం లేదు. ఇంజనీరు అక్కడ ప్లానింగ్ ఇస్తున్నప్పుడు ఆ స్థలం చూసి అని ఒక మాట అన్నాడు, సరే చాలా పెద్ద ఇల్లు కదా, దీన్ని మనం 2 పోర్షన్స్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు నేను ఒకటే మాట అన్నా, లేదు, ఇది కమర్షియల్ కొరకు నేను ఇల్లు కట్టించట్లేదు. నా ఇల్లు పెద్దగా ఉండాలి, నా కోసం కాదు. ఎలాంటి సేవకులు వచ్చినా వాళ్ళు హోటల్లో కాదు, నా ఇంట్లో బస చేయాలి. వాళ్ళకి అన్ని సమకూర్చుకోగలగాలి, వాళ్ళకి ఒక ఇంటి వాతావరణం కలగాలి. కాబట్టి హోటల్లో, లౌకికమైన హోటల్లో పెట్టడం కంటే నాకు సొంత ఇంట్లో పెట్టుకొని నా సొంత ఇంటి వరకు చూసుకోగలను. అందుకే నాకు పెద్ద ఇల్లు కావాలి. కాబట్టి ఆ హౌస్ ఈజ్ నాట్ ఫర్ లగ్జరీ. ఆ హౌస్, ఆ ఇల్లు నిర్మించింది అంటే దైవజనులు మా ఇంట్లో ఉండడానికే. దేవుడా, ఆ ఉద్దేశంతో మనం ఇల్లు కడుతున్నామా? ఆ ఉద్దేశంతోనే మనము ఎక్స్పాన్షన్ ని ఆశిస్తున్నామా? మీరు రాజగ్రంథం చూస్తే అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఆ స్త్రీ మరి ఎలీషాని తన ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఆ దైవజనుడు మన ఇంటికి వచ్చిపోతున్నాడు కదా, కానీ ఇల్లు అయితే లేదు కదా, మనం ఒక ఇల్లు కడతాము అని వాళ్ళ భర్తను ప్రేరేపించి, ఆ భర్తను ప్రేరేపించడం ద్వారా, ఆ భర్త ఒప్పుకోవడం ద్వారా తన ఇంటి పైన ఒక గదిని కట్టించి, ఆ గదిలో ఒక మంచాన్ని, ఒక దీపస్తంభాన్ని ఉంచి దైవజనుడికి ఆ గదిని ఇచ్చేసింది. దైవజనుడా, రెస్ట్ తీసుకో. మరి నీలాంటి వాళ్ళ కోసం కాకపోతే ఇల్లు ఎందుకు? ప్రార్థన కోసం కాకపోతే ఇల్లు ఎందుకు? పరిచర్య కోసం కాకపోతే ఇంత పెద్ద ఇల్లు ఎందుకు? ఆ దైవజనుడు ఆ ఇల్లు దైవజనుడికి తెరిచింది కాబట్టి ఆమె జీవితంలో ఉన్న గొడ్రాలతనము తొలగించబడింది. ఇప్పుడు ఈరోజు మనం ఏం నేర్చుకోగలగాలంటే, మనం యాత్రికులు వంటి వారమే. మనకున్నది దేవుడికి సమర్పించుకోగలగాలి. ఆమేన్. చెప్పండి, యాత్రికును. ఈ పక్క చెప్పండి, నేను బాటసారిని. కొంత చూస్తా ఉంటే, లేదు పాస్టర్ గారు, నేను ఇక్కడే ఉంటాను పాస్టర్ గారు, ఇదే పర్మనెంట్ పాస్టర్ గారు అన్నట్టుగా ఉన్నారు. నిజంగా బాటసారులమా? హల్లెలూయా. అందుకే 84వ కీర్తన 5వ వచనంలో భక్తుడు ఒక చక్కని మాట అంటున్నాడు. చదువుదామా? 84వ కీర్తన 5వ వచనం. Psalm 84:5. ఎవరి మార్గములు అతి ప్రియులో అక్కడ రాయబడి ఉంది.
ఎవరి మార్గంలో దేవుడు సంతోషిస్తాడు, ఎవరి మార్గంలో దేవునికి ఇష్టముగా ఉన్నాయో ఒక రాయబడి ఉంది. 84వ కీర్తన 5వ వచనం. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నిజంగా నీ యాత్ర చేయు మార్గములు ప్రియముగా ఉన్నాయా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కూడా గొప్ప ధనవంతుడే కదా. కానీ మీరు ఒక విషయం మీరు బాగా గమనించండి. అబ్రహాం గొప్ప ధనవంతుడు. దేవుడు ధనవంతుడుగా చేశాడు అబ్రహాంని. కానీ అబ్రహాము జీవితాన్ని మీరు బాగా గమనిస్తే అబ్రహాం ఎక్కడా కూడా స్థిరమైన ఇల్లు కట్టుకోలేదు. ఆయన ఎప్పుడు కూడా డేరాలోనే కాపురం ఉన్నాడు, గుడారంలోనే కాపురం ఉన్నాడు. కారణం ఏమంటే అబ్రహాం ఒక స్టేట్మెంట్ తెలుసా? మరి కొత్త నిబంధన రాయబడి ఉంది, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట. అందుకే డేరాల్లోనే ఉంటున్నాడు. ధనవంతుడైనా డేరాలో ఉన్నాడు. అంటే దాని అర్థం పాస్టర్ గారు మనం కూడా పోయి డేరాలో ఉండాలా? మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన చూపు ఎక్కడ ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. మన దృష్టి ఎక్కడ ఉంది? ఎవరైనా వచ్చి అరే ఇల్లు ఎంత బాగా కట్టావు అంటే అది నా కష్టపడి కట్టాను అని చెప్తున్నామా, లేకపోతే ఇది దేవుడు అనుగ్రహించమంటే ఇల్లు అని చెప్పగలుగుతున్నామా? మన చూపు ఎక్కడ ఉంది? ఇది బ్యూటిఫుల్ హౌస్ అనగానే మనం క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వగలగాలి. హల్లెలూయా. చెప్పండి, నేను యాత్రికుని. మొదటి ఇల్లు ఏంటిది? రక్షించబడిన ఇల్లు, రక్షించబడిన నివాసము. రెండవది యాత్రికుని నివాసం. దేవునికి స్తోత్రం. ఇల్లు కూడా యాత్రికుని నివాసమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మూడవది, మొదటిదేమో రక్షించబడిన ఇల్లు, రెండవదేమో యాత్రికుని ఇల్లు, మూడవది ఆత్మ సంబంధమైన ఇల్లు. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. 1 Peter 2:5. నేను చదువుతున్నాను, మీ బైబిల్ గమనించండి. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలును అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. తెలుగులో ఆత్మ సంబంధమైన మందిరము అని ఉంది, కానీ ఇంగ్లీష్ తర్జుమాలో ఏముందంటే యు ఆల్సో యాజ్ లివింగ్ స్టోన్స్ ఆర్ బీయింగ్ బిల్ట్ అప్ ఏ స్పిరిచువల్ హౌస్. ఏముంది? స్పిరిచువల్ హౌస్, ఏ హోలీ ప్రీస్ట్హుడ్ టు ఆఫర్ అప్ spiritual sacrifices acceptable to God through Jesus Christ. ఇంగ్లీష్ లో మరి ఆ స్పిరిచువల్ హౌస్ అని రాయబడి ఉంది. ఏ హౌస్ అది? మూడవ ఇల్లు. మన హౌస్ ఎలా ఉండాలి? స్పిరిచువల్ హౌస్, ఆత్మ సంబంధమైన ఇంటిగా ఉండాలి. ఇక్కడ ఏం రాయబడుతుంటే ఈ వచనంలో ఆ దినాల్లో దేవుడు యాజకులు ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ యాజకులు దేవుని ఇంటికి వెళ్ళి బలు అర్పించేవాడు. యాజకుడు ఏం చేయాలి? బలు అర్పించాలి. ప్రతిరోజు కూడా బలి అర్పించాలి. దేవుని ఇంట్లో బలి అర్పించాలి. యాజకుని యొక్క ధర్మం అది. యాజకుడి యొక్క వృత్తి, యాజకుని యొక్క హక్కు, యాజకుని యొక్క ధర్మము, విధి విధానాలు అవన్నీ ప్రతిరోజు వెళ్ళి ఆ బలు అర్పించాలి. ఏ రోజు కూడా ఆ డ్యూటీని మిస్ చేయకూడదు. ఈరోజు జాబ్ హోల్డర్స్ వలె ఇష్టం ఉంటే వెళ్తా, లేకపోతే ఈ రోజు నేను లీవ్ అప్లై చేస్తా, ఈ రోజు నాకు మనసు బాగాలేదు నేను ఈరోజు ఆఫ్ తీసుకుంటా. కానీ యాజకులకి ఆప్షన్ లేదు. వాళ్ళ డ్యూటీలో తప్పకుండా వెళ్ళి ఆయన మందిరంలో బలు అర్పించాలి. సతిగా మాట్లాడాలి. కొత్త నిబంధనలో దేవుడు ఏం చేశాడు అంటే యాజకత్వాన్ని మార్చాడు. దేవుడు ఏం చేశాడు? యాజకత్వాన్ని మార్చాడు. ఇప్పుడు చెప్పండి, కొత్త నిబంధన ప్రకారంగా యాజకులు ఎవరు? నీవు నేనే యాజకుడు. 1 పేతురు 2వ అధ్యాయం ప్రకారంగా మీరు రాజులైన యాజక సమూహము అని ప్రభు చెప్పాడు. దేనికి స్తోత్రం. మనమంతా కూడా యాజకులుగా మార్చాడు దేవుడు. మనమంతా కూడా న్యూ టెస్ట్మెంట్ ప్రీస్ట్ మనమంతా కూడా. అయితే నువ్వు కొత్త నిబంధన యాజకుడుగా దేవుడిని పిలిచాడు కాబట్టి మళ్ళీ యాజకుడుగా నీ ధర్మం ఏంటి? నీవు కూడా బలు అర్పించాలి కదా. బలు అర్పించాలంటే ఏంటి అంటే నువ్వు కూడా మేకలు ఎట్లు తీసుకొని బలు అర్పించాలా? కాదే. మనం అర్పించేటువంటి బలులు వేరే ఉన్నాయి. పాత నిబంధనలో అర్పణలు వేరు, కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన బలులు ఉన్నాయి. ఏంటి ఆత్మ సంబంధ బలులు? బలులు అంటే సాక్రిఫైస్, ఆఫరింగ్ సంథింగ్ టు గాడ్. అంటే న్యూ టెస్ట్మెంట్ లో ఒక యాజకులుగా మనం కూడా ఏదో సమర్పించాలని దేవుడు ఆశపడతాడు. ఏది సమర్పించాలి? నువ్వు కూడా ప్రతిరోజు ప్రార్థన అనేటువంటి ధూపాన్ని దేవునికి సమర్పించాలి.
ప్రతిరోజు నువ్వు కూడా ఆరాధనటువంటి ధూపం సమర్పించాలి. ప్రతిరోజు కూడా నీ కూడా స్తుతి అటువంటి అర్పణ దేవునికి సమర్పించాలి. స్తుతి అటువంటి జీవా ఫలాన్ని దేవునికి సమర్పించగలగాలి. ఎక్కడ? ఆయన మందిరంలో, ఆయన ఇంట్లో. చెప్పండి, ఇది ఇల్లు దేవుని ఇల్లు కాదా? ఒక ఇల్లు ఆత్మీయమైన కుటుంబము అని పిలువబడుతుంది అంటే ఆ ఇంట్లో నిత్యము కూడా బలులు అర్పించబడుతూనే ఉంటాయి. ఆత్మ స్పిరిచువల్ హౌస్ లో ఎప్పుడు కూడా దేవునికి బలులు అర్పించబడుతూనే ఉంటాయి. దేని బిడ్డ, ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇఫ్ యువర్ హౌస్ ఈజ్ స్పిరిచువల్, ఆర్ యు ఆఫరింగ్ సంథింగ్ టు గాడ్ ఎవ్రీ డే? ప్రతిరోజు నీవు కూడా దేవునికి ఏదైనా అర్పిస్తున్నావా? లేదు ఉదయం లేగానే నీ పనిలో బిజీ పడిపోయేసి టైం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవడం, టైం లేకపోతే పక్కన పెట్టడం లాంటివి చేస్తున్నావా? నువ్వు ఒక యాజకుడివి, యాజకురాలివి. నీవు ఏ రోజు కూడా ధర్మము తప్పకూడదు. దేని బిడ్డారా, యాజకుడు వేకున లేకని ఆ మందిరంకు వెళ్ళి అవి అర్పించినాకనే తన విధిలోకి దిగుతాడు. అలాగే న్యూ టెస్ట్మెంట్ ప్రీస్ట్ గా ప్రతిరోజు ఆ కుటుంబంలో ఎలా ఉండాలంటే వేకున లేచి ఆ అర్పణలు దేవునికి సమర్పించగలగాలి, కృతజ్ఞత సమర్పించగలగాలి, ఆరాధన దేవునికి సమర్పించగలగాలి, దేవుని మహిమపరచగలగాలి, దేవునికి స్తోత్రం చెప్పగలగాలి. ఆయనకి ఏమి చెందాలో వాటిని మనము అర్పించిన తర్వాతనే మనం విధిలోకి దిగుతేనే అప్పుడు అది స్పిరిచువల్ హౌస్ గా పిలువబడుతుంది. యేసు నామములో దేవుడు ఇంటిని అలాంటి స్పిరిచువల్ హౌస్ గా దేవుడు దీవించును గాక. ఇక్కడ ప్రతిరోజు స్తుతి అనే ధూపం పైకి వెళ్తూనే ఉండాలి. ప్రతిరోజు కూడా ఇంట్లో దేవుని యొక్క స్తుతి వినపడుతూనే ఉండాలి. కానీ చాలాసార్లు ఎక్కువ శాతము దేవుని కంటే లౌకికమైన వాటి ఎక్కువగా వినపడుతుంటాయి. చాలాసార్లు దేవుని మహిమ కంటే వ్యర్థమైన వాటి ఎక్కువగా వినపడుతుంటాయి. కానీ దేని బిడ్డరా, మన ఇంట్లో ఎప్పుడు కూడా చక్కగా స్తుతి ఆరాధన ఉండాలి. నోరు రాగానే నేను చక్కగా శాండ్లియర్లో వాళ్ళు పాటలు పెట్టి ఆలయంలో ప్రవేశించండి అందరు పాటలు పాడుతూ చక్కగా ఆ పాటలు పాడుతుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎక్కడ దేవుని స్తుతి ఉంటుందో, ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడ వాతావరణము ఆయన ప్రెజెన్స్ చేత ఛార్జ్ చేయబడుతుంది. ఆమేన్. కానీ ఇది ఓపెనింగ్ గా పరిమితం కాకూడదు, అది ప్రతిరోజు దినచర్యగా మార్చబడుతుండాలి. మేము కూడా మా ఇంట్లో వేకువలు పొద్దున్న లేగానే నేను చేసే పని ఒకటే, ఇమీడియట్ గా టీవీలో పెన్ డ్రైవ్ అటాచ్ చేసి అక్కడ పాటలు పాడుతూనే ఆ పాటలు ప్లే చేస్తుంటాం. ఎంతగా ఆ పాటలు ప్లే చేస్తున్నప్పుడు మేము కూడా వాటితో పాటు మేము కూడా హమ్ చేస్తూనే ఉంటాం. అండ్ మార్నింగ్ అలా చేస్తున్నప్పుడు అండ్ హృదయం ఎంతగా ఉత్తేజపరచబడుతుంది, ఎంతగా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మా ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన తర్వాత మరి టిల్ డ్యూటీస్ లోకి వెళ్ళేంత వరకు, నేను ఆఫీస్కి వెళ్ళేంత వరకు ప్రతిరోజు కూడా ఆ పాటలు అవి ప్లే చేయబడుతూనే ఉంటాయి. If you want your house to be a spiritual house, వాక్య ధ్యానము, ప్రార్థన, ఆరాధన, కుటుంబ ప్రార్థన ఇవి తప్పకుండా ఉండాలి. మీకు విషయం తెలుసా, ఏ యాజకుడైతే ఇది చెయ్యడో అతడు యాజకత్వం నుంచి కొట్టివేయబడతాడు పాత నిబంధనలో. కానీ దేవుడు ఎంత కృపగలవాడు అంటే న్యూ టెస్ట్మెంట్ యాజకులుగా ఉన్న మనము ఒక్కసారి మన ధర్మ విధుల నుంచి మనము పక్కకు వచ్చేసిన, విస్మరించిన దేవుడు మనల్ని కొట్టివేయకంగా నిలబడుతూనే ఉన్నాడు. చెల్లిపైకెత్తండి, యేసయ్యా నా ఇల్లు ఆత్మీయమైన ఇల్లుగా ఉండాలి, స్పిరిచువల్ హౌస్ గా ఉండాలి, ఆత్మ సంబంధమైన ఇల్లుగా ఉండాలి, ఆత్మీయమైన విషయాలే ఇక్కడ మాట్లాడబడాలి, ఆత్మీయ పోషణ ఇక్కడ ఉండాలి. అలాగ దీవించండి యేసయ్యా. నీ యాజకునిగా అలాంటి వాటిని కల్పిస్తాను, తద్వారా నీ దిగువచ్చి కార్యం జరిగించండి. యాజకులు బలి అర్పించినప్పుడు దేని బిడ్డరా, దేవుడు దిగువచ్చి తన మహిమ నింపాడు. యేసు నామములో దేవుడు ఇంటిని అలాగ దీవించును గాక, అలాగ ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మొదటిది ఏంటిది? రక్షించబడిన ఇల్లు. రెండవది ఏంటిది? రెండవది యాత్రికుని ఇల్లు. మూడవది ఏంటిది? ఆత్మ సంబంధమైన ఇల్లు. కాబట్టి ఇల్లు కేవలము మన వ్యక్తిగత వాటి కోసం మాత్రమే కాదు, అది దేవుని యొక్క ఇంటిగా మార్చబడాలి. ఇక్కడ ఇంకో మాట చెప్పనివ్వండి, దేవుడు ఇల్లు ఎందుకు ఇచ్చాడు అని ప్రశ్నిస్తే మన ప్లెజర్ కోసం మాత్రమే కదండి. ఆ ఇల్లు దేవుని కోసం వాడబడాలి. నీవే కాదు, దేవునికి ఇచ్చే ఇల్లు కూడా దేనికోసం వాడబడాలి. నిత్యము ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉండాలి. నీ ఇల్లు కూడా దేవుని సువార్త కొరకే ద్వారాలు తెరవాలి. కనీసము నెలకు ఒకసారైనా మీ ఇంట్లో ప్రార్థన జరగాలి, బ్లెస్సింగ్స్ ఉండాలి, భక్తులంతా కలిసి పాటలు పాడుతూ ఉండాలి, ఆరాధన చేస్తూ ఉండాలి. ఏమిట్రా, నీ ఇల్లు కూడా పరిచయంలో ఒక భాగంగా ఉండాలి. నేను మాత్రం చర్చకు వస్తాను, నా ఇల్లు మాత్రం దేనికి ఇవ్వను అనుకుంటే అబద్ధం. దేని బిడ్డారా,
Even God need your house. నీ ఇల్లు స్వార్థకు తెరవబడాలి. నీ చుట్టూటువంటి అన్యులందరినీ కూడా నీ ఇంట్లోకి ఆహ్వానించి నీ ఇంట్లో ఒక కూడిక పెట్టి వాళ్ళకి వాక్యము పరిచర్య చేసేటట్లుగా నీ ఇల్లు దానికోసం వాడాలి. దేవుని బిడ్డారా, నీ హాల్ దేనికోసం వాడబడాలి. నీటువంటి కిచెన్ కూడా భక్తుల్ని పోషించడానికి, సేవకులు పోషించడానికి వాడాలి. నీటువంటి బెడ్రూమ్ సైతం కూడా వీలైతే అది సేవకులకు వాడబడుతుండాలి. ఆయన సేవలో అది కూడా పాలు బాక్సులు కాగలగాలి. నేను రక్షించబడే తొలిదినాల్లో సేవకులు మా ఇంటికి వచ్చినప్పుడు, అనుకున్న వారికంటే ఎక్కువగా వచ్చినప్పుడు, మాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది, మేము ఉన్నటువంటి బెడ్రూమ్స్ ని ఖాళీ చేసి వాళ్ళకి ఆ బెడ్రూమ్స్ ఇచ్చి మేము కింద హాల్లో పడుకునే వాళ్ళం. మా నాన్న మా అమ్మ కూడా సాక్షులు. వాళ్ళు బెడ్రూమ్స్ ఇచ్చేసి మేము హాల్లో పడుకునే, చాపేసి కింద పడుకునే వాళ్ళు. ఎందుకంటే సేవకులు ఇంటి రావడం ఆశీర్వాదం అని. చాలాసార్లు మరి హాల్లో కూడా ప్లేస్ లేకపోతే మేము ఎక్కడ వేరే చోట వెళ్ళి పడుకునే వాళ్ళం. మొత్తం కీస్ వాళ్ళకే ఇచ్చేసే వాళ్ళం. బెడ్రూమ్స్ ఆ దినాల్లో ఆ డేస్ లో వాళ్ళే ఆ గృహానికి యజమానులు అన్నట్టుగా మొత్తం వాళ్ళకి అప్పగించేసేవాళ్ళం. అసలు ఆల్అౌట్స్ ఉన్న వాళ్ళకి ఆల్అౌట్స్ పెట్టేస్తాం. రాత్రంతా దోమలు కుడుతూనే ఉంటాయి. అయినా కూడా స్టిల్ పడుచుకుంటాం. కారణం ఏమంటే ఇల్లు కూడా, మేమే కాదు, ఇల్లు కూడా దేనికోసము వాడబడాలి. కానీ అప్పుడు మాకు తెలిసేది కాదు, అలా చేయడము ద్వారా మా ఇంటినే దేవుడు ఒక సంఘంగా మారుస్తాడని. మేము ఊహించలేదు. నేను సంఘం స్థాపిస్తామని, పరిచయం చేస్తామని, అనేకులు ఇలా దీవించబడతారని, మా ఇంట్లోనే సంఘము ప్రారంభం అవుతుందని, సంఘ ప్రారంభానికి బీజము అదే అన్న సంగతి ఆ దినాలు మాకు అర్థం కాలేదు. ఊరికే విశ్వాస సేవకులు వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసుకునే వాళ్ళము, మరి బైబిల్లో డౌట్స్ అడిగే వాళ్ళము, మామూలు బిలీవర్స్గా ఉండి అలా ముందుకు వెళ్ళే వాళ్ళము. కానీ బహుశా దేవుడు అది చూసాడు, ఏమైనా ఈ ఇల్లు నా కోసము తెరిచారు కాబట్టి దీన్నే ప్రార్థనా మందిరముగా మారుస్తాను అని దేవుడు, దాన్ని బట్టి దేవుడు నిర్ణయించుకున్నాడో తెలియదు. కానీ ఈ రోజు ఇంత విస్తారమైన పరిచయం ఉంది అంటే అది మా యోగ్యత, మా అర్హత బట్టి రాలేదేం బిడ్డరా. మా ఇంటిని దేవుడికి తెరిచాము కాబట్టి దేవుడు తన ఇంటిగా దాన్ని మార్చుకున్నాడు. ఈవెన్ న్యూ టెస్ట్మెంట్ దినాల్లో కూడా చూసినట్లయితే సంఘాలు ఇలాగా ఈ దినాల్లో మనం చూసినట్టుగా సపరేట్ బిల్డింగ్స్ ఉండేట్టుగా, ఆ దినాల్లో విశ్వాసుల ఇళ్లలోనే సంఘం కూడుకునేది, వాళ్ళ ఇళ్లలోనే ప్రార్థన జరిగేది, వాళ్ళ ఇంటిలోనే ఆరాధన జరిగేది, వాళ్ళ ఇంట్లోనే అనేక విశ్వాసులు వచ్చి కూడుకునేవారు. కానీ ఈ డేస్ లో ఆ అలవాటు తప్పిపోయిందేమో అనిపిస్తుంది. ఒకసారి ఇట్స్ ఆల్వేస్ బ్లెస్సింగ్. నెలకు ఒకసారి వీటిలో కూడికలు పెట్టుకోవడము, భక్తులందరినీ పిలవడం. ఎట్లాగా మీ చుట్టూ ఉన్న వాళ్ళు సంఘం రాలేరు, కనీసం మీ ఇంటికి ఆహ్వానించినైనా కూడా ఆ కొత్త వాళ్ళు వస్తారు. ఆడ పాటలు పాడుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు అట్లీస్ట్ ఎక్కడో ఒక వాక్యం అని విని ఆ హృదయాలు తాకబడుతుంది, రక్షించబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ఇళ్ళను కూడా దేవుని పరిచర్య కొరకే వాడండి. ప్రతిరోజు ప్రతి నెల కుడికలు ఏర్పాటు చేసుకోండి. ఏర్పాటు చేసుకోవడం అంటే ఇది ఒక ఆచారంగా వచ్చే క్రియగా కాకోకుండా, దేవా నా ఇంట్లో కూడా నీ పరిచయం జరగాలయ్యా, నా ఇల్లు కూడా నీ పరిచయంలో ఒక భాగంగా ఉండాలి అని ఆశపడాలి. ఆమేన్, హల్లెలూయా. మీ ఇల్లు ఆత్మీయమైన ఇల్లుగా మార్చబడాలి. ఆమేన్. మీలో భక్తులు కనపడాలి, మీలో దేవుని సన్నిధి కనపడాలి, మీ ఇంట్లో దేవుని ప్రసన్నత కనపడాలి, మీలో ఆత్మలు రక్షించబడేటువంటి కేంద్రముగా మార్చబడాలి. లెట్ యువర్ హౌస్ బి ఎ స్పిరిచువల్ హౌస్. దానికోసం కాకపోతే మనకి ఇల్లు అవసరం లేదండి. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫర్ గాడ్ వి డోంట్ నీడ్ ఇట్. అది మనకు అవసరం లేదండి. కానీ నా ఆశయం అంటే ఎవరికైతే ఇక్కడ సొంత ఇల్లు లేదు వాళ్ళందరికీ దేవుడు సొంత ఇల్లు ఇచ్చును గాక, ఆ సొంత ఇల్లు స్పిరిచువల్ హౌస్ గా మార్చబడును గాక. హల్లెలూయా. యేసు ప్రభు దినాల్లో అనేక ఇల్లు ఉన్నాయి, కానీ యేసు ఎన్నుకొని ఆయన మరియ మార్త ఇంటికే వెళ్ళాడు. అనేక ఇల్లు ఉన్నా ఆ ఇంటినే చూస్ చేసుకున్నాడు. అనేక ఇల్లు ఉన్నా మరి సీమోని ఇంటిని ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ ప్రపంచంలో అనేక ఇల్లు ఉన్నా దేవుడు నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాడా? దేవుడు నీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దేవుడు చూడగలుగుతాడా? అలాగ ఆశపడితే దేవుని కుటుంబాన్ని పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. లోకి వచ్చిన వాళ్ళు చెప్పాలి, అరే నీ ఇంటికి వస్తే ఎంత నెమ్మది ఉంది, నీ ఇంట్లో అడుగు పెడితే ఎంత ప్రశాంతంగా ఉంది, ఇంట్లో అడుగు పెట్టగానే ఎక్కడో నాకు ఓదార్పు కనిపిస్తా ఉంది, మంచి నిద్ర నాకు వస్తా ఉంది. అండ్ దే షుడ్ ఫీల్ ద డిఫరెన్స్. బయట ఉన్న వాతావరణానికి ఇంట్లో అడుగు పెట్టిన వాతావరణానికి ఆ వ్యత్యాసము అడుగు పెట్టిన వాళ్ళు కూడా సైతం గుర్తించి మీకు సాక్ష్యం చెప్పగలిగారు. ఈ క్వశ్చన్ తెలుసా? మన మాటలు చేయలేని పనులు దేవుని సన్నిధి కార్యం చేస్తుంది. ఒకసారి మనం వాళ్ళకి ఏం చెప్పకపోయినా, వాళ్ళకి ఏమీ మనం వివరించకపోయినా, వాళ్ళు అడుగు పెట్టగానే సంథింగ్ వాళ్ళ హృదయం లేదా కాల్ జరుగుతుంది.
వాళ్ళు ఎక్కడో వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, వాళ్ళు ఏదో తెలుసుకుంటారు ఇంట్లో ఏదో ఉంది అని. అలాంటి ఇల్లుగా దేవుడు మీ ఇంటిని దీవించును కాక. ఆమేన్. నాలుగవది, మొదటిది ఇల్లు, రక్షించబడిన ఇల్లు. రెండవది యాత్రికుని ఇల్లు. మూడవది ఆత్మీయమైన ఇల్లు. హల్లెలూయా. నాలుగవది శాశ్వతమైన ఇల్లు. నాలుగవది శాశ్వతమైన ఇల్లు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2 మరియు 3 వచనాలు చూసినట్లయితే యేసు ప్రభువు చెప్పాడు కదా, ఏమని? ఇదిగో నేను మీ కొరకు నేను నివాసములను సిద్ధపరుస్తున్నాను. నేను వెళ్ళి నేనుండు చోటున మీకు నివాసం సిద్ధపరచున్నాక నేనుండు చోటున మీరు కూడా ఉండులాగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి నేనుండు నివాసంలో మిమ్మల్ని ఉంచబోతున్నాను. ఏం బిడ్డరా, ఇంతకంటే అద్భుతమైన నివాసము మనకు సిద్ధం చేయబడతా ఉంది. మన నివాసం ఇది కాదు, మన నివాసము పరలోక రాజ్యంలో ఉంది. హల్లెలూయా. ఆ నివాసంలో అడుగు పెట్టడానికి మనమంతా కూడా సిద్ధపడాలి. ఒక శాశ్వతమైన ఇల్లు మనకు ఎదురు చూస్తా ఉంది. ఆమేన్. మానవుడు కట్టిన నిర్మాణం చూసి ఆశ్చర్యపోతుంటాం. మానవుని యొక్క టెక్నాలజీ చూసి మనకు మతిపోతుంది, ఇంత అద్భుతంగా ఎలా కట్టగలుగుతాడు మానవుడు అని. మానవుడి యొక్క టెక్నాలజీకి ఆశ్చర్యపోతే దేవుడు తన స్వహస్తాలతో నీ కోసము నా కోసము ఒక సుందరమైనటువంటి ఇల్లు నీకు కడుతున్నాడు. దేని బిడ్డారా, ఆ ఇల్లు ఇటుకలతో కట్టే ఇల్లు కాదు. ఆ ఇల్లు ఎలాంటి ఇల్లు చెప్పండి? బంగారముతో నిర్మించబడతా ఉంది, వజ్ర వైడ్యూరాలతో నిర్మించబడతా ఉంది. అక్కడ రాజవీధులన్నీ కూడా బంగారు వీధులే. హల్లెలూయా. యువర్ హౌస్ ఈజ్ ఎ గోల్డెన్ మ్యాన్షన్. అలాంటి ఒక ఇల్లు నీ కోసం సిద్ధం చేయబడతా ఉంది. ఆ ఇంట్లో ఒక రోజున దేవుడు మనల్ని ఉంచబోతూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నాలుగో ఇల్లు ఏంటిది? శాశ్వతమైన ఇల్లు. యుగంలో మన ప్రభుతో పార్టీ ఉండబోతున్నాం. ఈ మధ్య నేను ముగిచేస్తున్నాను. 90వ కీర్తన మొదటి వచనం. 90వ కీర్తన మొదటి వచనం. భక్తుడు ఒక మాట అంటాడు, అనేక నివాస స్థలంలో ఉన్నా అయ్యా నాకు ఈ నివాస స్థలము కావాలి అని కోరుతున్నాడు. ఏంటి ఆ నివాస స్థలము? 90వ కీర్తన మొదటి వచనం. 90వ కీర్తన, 91 కాదు, 90వ కీర్తన. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చాలు, మాకు ఆ నివాస స్థలము నీవే. ఇది అంతిమ నివాస స్థలం. దేవా మా రెస్ట్ నీవే, మా విశ్రాంతి నీవే, మా నివాస స్థలము కూడా నీవే. అది ఒక రోజు కాదు, తరతరములకు మా నివాస స్థలము నీవే. ఒక రోజున మేమంతా కూడా నీలోనే ఉండబోతున్నామయ్యా. ఒక రోజున మనము ఆయనని నివాస స్థలముగా మార్చుకోబోతున్నాం. ఆయనలో ఉండాలంటే ఈ రోజు యేసుక్రీస్తును అంగీకరించగలగాలి. ప్రభుని స్వరక్షకుడుగా అంగీకరించిన వాళ్ళే ఒక రోజు ఆ నివాస స్థలములో ఆయనలో ఉండబోతున్నారు. ఏం బిడ్డారా, కాబట్టి మనమంతా కూడా ఆ శాశ్వతమైన ఇంటిలో మన ముందుగాక. కాకపోతే ఆ ఇంట్లో ఇక్కడ ఇలాగా ఈ రోజు నిలబడి నేను ప్రసంగం చేసేట్టుగా నేను చేయను. ఆ రోజు ప్రభు మాట్లాడతాడు, నేను కూడా మీలో ఒకటి వల్ల కూర్చొని నేను ఆరాధన చేస్తూ ఉంటాను. ఆ పరలోక రాజ్యంలో వాక్యం ఉండవు, పరలోక రాజ్యాలు అనౌన్స్మెంట్ ఉండవు, పరలోక రాజ్యాల్లో ఇలా రికార్డింగ్ లో కెమెరాలు ఏమీ ఉండవు. నేను కూడా మీ పక్కన నేను కూడా చేరేసి కూర్చొని ఆయన ఒక్క మాటలు ప్రతి మాటకి సాగిలపడి యెహోవా దయాడు, ఆయన కృప నిత్యం ఉండను. ఆయన ఏం మాట్లాడినా యెహోవా దయాడు, ఆయన కృప నిత్యం ఉండను అని మనం కూడా దేవదూతల వల్లే సాగిలపడిన ఆరాధన చేస్తూ ఒకటే డ్యూటీ, ఆరాధన స్తుతి, ఆరాధన స్థుతి, అంతే. ఆమేన్. ఈ భౌతికమైన ఇల్లైనా 70, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు, 150 ఏళ్ళకి శిథిలమైపోతుందేమో గాని ఆ ఇల్లు ఎప్పుడు శిథిలము కాదు. నాశనము కాని పాడు చేయబడని ఉన్నతమైన శాశ్వతమైన ఇంటిలో మనం నివాసము చేయబోతూ ఉన్నాం. ఆమేన్.